హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో మనం పూర్ణాలని నూనె లేకుండా డీప్ ఫ్రై లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకొని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నానండి. మెజరింగ్ కప్ తోటి హాఫ్ కప్ తీసుకున్నాను. అండ్ హాఫ్ కప్పు రైస్ అనమాట. అంటే ఇక్కడ 1:1 రేషియోలో మినపప్పు బియ్యం తీసుకున్నానండి. నేనైతే రెండు ఇక్కడ సపరేట్గా నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే రెండు కలిపి కూడా నానబెట్టుకోవచ్చండి. ఫస్ట్ ఒకసారి బియ్యంలోను మినపప్పులోను నీళ్ళు పోసి బాగా చేయి పెట్టి ఒకసారి ఇలా రుద్దేసి పైన వైట్గా ఉంటుంది కదా, అదంతా కూడా పోయేలాగా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఆ వాటర్ అంతా కూడా ఒక 2 సార్లు నీళ్ళతోటి కడిగేసేసి మళ్ళీ మంచినీళ్ళని ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మినిమం 5 to 6 అవర్స్ వీటిల్ని సోక్ చేయండి. మంచిగా సోక్ అయితే మనకి మంచిగా బేకింగ్ సోడా అది కూడా లేకుండానే చక్కగా ఫ్లఫీగా వస్తాయండి. ఒక 6 అవర్స్ చక్కగా నానబెట్టేసుకోండి. ఈ లోపల మనము చెన్నాదాలు తీసుకున్నాము, అదే పచ్చిపప్పు తీసుకున్నానండి. పచ్చిపప్పు 1 కప్ తీసుకున్నాను. 1 కప్ తీసుకొని దీన్ని కూడా శుభ్రంగా ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసి వంచేసి మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక 2-3 అవర్స్ మనము సోక్ చేసుకుందామండి. 2-3 అవర్స్ అయిపోయిందండి. 3 అవర్స్ నేను సోక్ చేశాను. చూడండి చక్కగా నానిపోయినాయి. ఈ నీళ్ళని కూడా ఒకసారి కడిగేసి కరెక్ట్గా నేను 1 కప్పు పచ్చిపప్పు తీసుకున్నాను కదండి, నీళ్ళు శుభ్రంగా వంచేసానండి. ఏమీ వాటర్ లేకుండా వంచేసిన తర్వాతనే నేను మళ్ళీ ఇంకొక కప్పు యాడ్ చేశాను అనమాట. 1 కప్పుకి 1 కప్పు యాడ్ చేశానండి. మీరు నేనైతే ఇట్లా కుక్కర్ లోపల వాటర్ పోసి ఆ గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్లో పెడుతున్నానండి. అలా పెట్టి ఒక 5 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. అంటే బాగా మెత్తగా రావాలన్నమాట. ఒకవేళ మీకు 5-6 విజిల్స్ వస్తేనే మెత్తగా అవుతుందంటే 5-6 విజిల్స్ రప్పించుకోండి. తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ తీసేసి చెక్ చేసుకోండి ఒకసారి. ఇలా పప్పు పట్టుకొని చూస్తే మీకు బాగా సాఫ్ట్గా ఉండాలన్నమాట, పలుకు తగలకూడదు. చూడండి మనం 1 కప్పుకి 1 కప్పు వాటర్ పోసుకున్నాం కదా, కింద మనం డ్రైన్ చేయడానికి నీళ్ళు వంచుకునే పని కూడా ఉండదు ఇలా చేసుకుంటే. బట్ నేను కుక్కర్లో గిన్నె పెట్టుకున్నానండి. మీరు కుక్కర్లో డైరెక్ట్గా పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతుందేమో, దాన్ని మళ్ళీ కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని వంచుకోండి. ఇలా కుక్కర్లో గిన్నె పెట్టుకునేట్లయితే 1 కప్పుకి 1 కప్పు సరిపోయింది. ప్లస్ 1 కప్పు పచ్చిపప్పుకి నేను 1 కప్పు బెల్లం యాడ్ చేశానండి. బెల్లం కూడా తురుముకొని యాడ్ చేస్తే వెంటనే ఆ వేడికి కొంచెం కరిగిపోతుందన్నమాట. ఇలా కరిగిపోవటం వల్ల ఏంటంటే మనకి మిక్సీ వేసినప్పుడు, ఎందుకంటే మన పచ్చిపప్పులో ఇప్పుడు వాటర్ లేవు కదా ఉడికించినప్పుడు, సో ఉడికించినప్పుడు కూడా చక్కగా పేస్ట్ మంచిగా స్మూత్గా వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఎవరైనా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవాలంటే బెల్లాన్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ప్యాన్ వచ్చేసరికి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్న పూర్ణం పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుతా కుక్ చేసుకోవాలండి. ఈ పిండి అనేది, ఈ పూర్ణం పిండి అనేది చక్కగా చిక్కపడాలన్నమాట మనకి. ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది కదా, అది కొంచెం చిక్కపడే వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకొని బాగా కలపండి. కొంచెం చిక్కబడుతుంది అన్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయండి. చూడండి చక్కగా కొంచెం చిక్కబడింది కదా. ఇట్లా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఒక 1 అవర్ వరకు 1-2 అవర్స్ వరకు చల్లారిపోతే మీరు చక్కగా ముద్దలు చేసుకోవచ్చు. ఈ లోపల మనం మినపప్పు బియ్యం నానేమో చూద్దాము. 6 అవర్స్ అయింది కదండి, చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మళ్ళీ మంచినీళ్ళతోటి ఒకసారి రిన్స్ చేసుకొని కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని తీసుకొచ్చాను నేను. చాలా కొంచెం వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండిటిని కూడా సపరేట్గా మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను మిక్స్ చేస్తానండి. చూడండి అంత వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసుకొని చక్కగా స్మూత్ పేస్ట్, పలుకు లేకుండా స్మూత్గా పేస్ట్ అయ్యేలాగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చానండి. మీకు గ్రైండర్ ఉంటే చక్కగా గ్రైండ్ కూడా చేసుకోవచ్చండి. నేను మిక్సీలో చూపిస్తున్నాను. చూడండి ఎంత స్మూత్గా వచ్చింది కదా. ఇక్కడ మరీ పిండి లూజ్ అవ్వకూడదండి. ఇక్కడ పిండి చూసుకుంటే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. లూజ్గా ఉండకూడదు, బాగా గట్టిగా ఉండకూడదు అనమాట. బియ్యాన్ని కూడా చక్కగా మెత్తటి పేస్ట్ చేసుకొని తీసుకొచ్చాను. ఈ రెండింటిని కూడా ఒకే
బౌల్‌లో తీసుకొని మిక్స్ చేస్తానండి ఇప్పుడు. బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు సాల్ట్ ఏసుకుంటున్నా అండి. నేనైతే 1/4 టీ స్పూన్ ఏసాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ 1/4 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశాను. కొంచెం షుగర్ ఏస్తే టేస్ట్ బావుంటుంది. చప్పగా అలా లేకుండా కొంచెం ఆ పూర్ణం టేస్ట్‌తో పాటు ఈ షుగర్ టేస్ట్ కూడా బావుంటుందండి. చాలా కొంచెం ఏసుకున్నాం గదా! బావుంటుంది. ప్లస్ బాగా మిక్స్ చేయాలండి. ఈ బియ్యం పేస్ట్‌ది, మనము మినపప్పుది పేస్ట్ 2 కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1, 2 అవర్స్ పక్కన పెట్టేయండి. వెంటనే ఏస్తే కొంచెం గట్టిగా అనిపిస్తాయండి. ఇలా పక్కన పెట్టుకొని ఒక 1, 2 అవర్స్ అయిన తర్వాత ఏస్తే కొంచెం ఫ్లఫీగా వస్తుంది. చాలా బాగా వస్తాయన్నమాట. ఈ లోపల మనం ఏం చేసామంటే పూర్ణం పిండి చల్లారిపోయింది కదా! కొంచెం చేతికి నెయ్యి రాసుకొని, తీసుకొని ఒక బౌల్‌లో తీసుకొని చిన్న చిన్న ముద్దలు చేస్తున్నానండి. కొంచెం చిన్న సైజే చేసుకోండి. చూడండి 2 అవర్స్ అయిపోయింది. చక్కగా పిండి చూడండి ఇలా ఫ్లఫీగా కొంచెం అంటే మనకి ఫర్మెంట్ అవ్వకూడదండి. ఫర్మెంట్ అవ్వదు. కానీ కొంచెం స్టార్టింగ్‌లో ఎలా ఉంటుంది మనకి ఫర్మెంట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్‌లో ఇంకా బబుల్స్ కూడా రాదనమాట. కానీ ఇలా వస్తది. ఇక్కడైతే పాన్ వేడి చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గుంత పొంగనాలది పాన్ అంటారు కదా! అది. నేనైతే టేబుల్ స్పూన్ అండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిలోనే చూడండి ఇంకా ఎంత మిగిలిందో. హాఫ్ టేబుల్ స్పూన్ కూడా పట్టలేదండి. జస్ట్ డ్రాప్స్ ఏసాను. ఎందుకంటే మనం నూనె లేకుండా చేసుకుంటున్నాం అన్నాను కదా! నెయ్యి వేశాను కొంచెము. కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి కొంచెం ఆ బేటరు మనం తయారు చేసుకున్న బేటర్ ఉంది కదా! అది వేసి దాని మీద పూర్ణం ముద్ద పెట్టి మళ్ళీ ఈ బేటర్‌తోటి ఆ పూర్ణాన్ని అనే దాన్ని కవర్ చేశా అనమాట. చూడండి. లేదంటే మీరు పూర్ణాన్ని బ్యాటర్‌లో ముంచైనా పెట్టుకోవచ్చు. ఇలా పెడితే నీట్‌గా ఉంటుందని పెడుతున్నాను. ఎట్లైనా పెట్టుకోవచ్చండి పర్వాలేదు. నేనైతే ఇక్కడ చూసారు కదా! ఫస్ట్ కొంచెం బ్యాటర్ ఏస్తున్నాను. పూర్ణం ముద్ద పెడుతున్నాను. దానిపైన మళ్ళీ బ్యాటర్ ఏస్తున్నాననమాట. చూడండి ఆ నెయ్యే ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. ఇంకా కొంచెం తక్కువేసుంటే బావుండేదేమో అనుకున్నాను. బట్ టేస్ట్ బావుంటదండి. చాలా బావుంటది. మీరు ఈ డీప్ ఫ్రై చేయటము నూనెలో అట్లా కన్నా కూడా చక్కగా హెల్తీగా ఒక హాఫ్ స్పూన్ నెయ్యితోటే మనం చక్కగా పూర్ణాలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసేవాళ్ళు అంటే బిగినర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళకి డీప్ ఫ్రై చేయాలంటే భయముంటుంది. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కానీ, ఇలా అందరూ కూడా చక్కగా ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ బావుంటదండి. మీకేమంత డిఫరెన్స్ అనిపియదు. మీకింకా అనిపిస్తే ఇంకొంచెం నెయ్యి కొంచెం పైన ఇంకొకసారి ఏసుకోండి. నేనైతే ఇక్కడ వెయ్యట్లేదు పైన కూడా. నాకదే సరిపోయిందనిపిస్తుంది చక్కగా. మీరు కావాలంటే కొంచెం ఏసుకోండి. చూసారా 2 పక్కల కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీదే నేను ఇవి ఇలా టోస్ట్ చేసుకున్నానండి. మనయి రెడీ అయిపోయినియి. చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత రౌండ్‌గా, ఎంత చక్కగా వచ్చినియి అంటే చాలా బాగా వచ్చినియండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంటుంది. కాకపోతే 2 పక్కల చక్కగా కాల్చుకోండి. చాలా బాగా వస్తాయి. మీరే అనుకుంటారు అబ్బా! ఎంత బావున్నాయి అని. చూసారు కదా! మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితేనే మీకు నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ నోటిఫికేషన్‌కొస్తాయి. ఓకే అండి. బాయ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.